ఈ ఎపిసోడ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన ఎపిసోడ్ చూస్తున్నటువంటి సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబర్ ఒక చిన్న ప్రశ్న అడిగారు. ఏదైనా ఒక దర్శకుడిని కానీ లేదా నిర్మాతను కానీ కలుసుకున్నప్పుడు కథని ఎంతవరకు రాసుకుని మనం వెళ్ళాలి, అంటే ఎలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి అని అడిగారు. సో ఏదైనా కథ తీసుకుని ఒక దర్శకుడినో లేదా ఒక ప్రొడ్యూసర్నో లేదా ఒక హీరోనో కలిసినప్పుడు మీరు ఎంతవరకు ప్రిపేర్ అయి ఉండాలి, కథని ఏ స్థాయి దాకా డెవలప్ చేసుకుని వెళితే మంచిది అనే విషయాల్ని మనం ఈ రోజున డిస్కస్ చేద్దాం. మన సబ్స్క్రైబర్స్ ఇలా అడిగినటువంటి ప్రశ్నల్ని సందర్భాన్ని బట్టి ప్రశ్నల్లో అప్పుడప్పుడు ఎప్పుడు నాకు సమయం దొరికితే అప్పుడు నేను వివరించడానికి ప్రయత్నిస్తాను. ఇది కూడా మీరు అర్థం చేసుకుని ఈ రకంగా మీరు కనుక కథల్ని తయారు చేసుకున్నట్టయితే ఇమీడియట్గా మీరు దర్శకులు అయిపోయి కథా రచయితలు అయిపోయి ఇక త్వరలో అయిపోతారని నేను చెప్పలేను, కానీ క్రమంగా మీరు మీలో కథా రచన శిల్పాన్ని డెవలప్ చేసుకుని స్క్రీన్ ప్లే రచయితలుగా మారడానికి భవిష్యత్తులో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మొట్టమొదట ఈ విషయం గురించి డిస్కస్ చేద్దాం. ఏదైనా ఒక కథ తీసుకున్నప్పుడు ఆ కథని ఒక వ్యక్తికి చెప్తున్నామంటే ఆ వ్యక్తి కథ విన్న తర్వాత రకరకాల ప్రశ్నలు అతనికి వస్తాయి. అతను వేసే ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పగలిగే స్థితిలో మీరు కథని ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఏదైనా ప్రశ్న వేసాడు అనుకోండి, నేను కొంచెం ఆలోచించి చెప్తాను సార్ అను అను మనం కొద్దిగా డైవర్ట్ అయ్యామంటే వాళ్ళ టైం సరే తర్వాత చూద్దాంలే బాబుని పంపించేస్తారు. కాబట్టి మొట్టమొదట ఎవరైనా సరే ఒక దర్శకుడికో లేకపోతే హీరోకో ప్రొడ్యూసర్ చెప్పాలంటే కథని మొట్టమొదటిసారి మీరు రాసుకున్న కథను ఏదైతే ఉందో దాన్ని 1-4 సార్లు మీరు ప్రిపేర్ అయి ఉండాలి. రాసుకుని కథని జ్ఞాపకం చెప్పుకుని ఒక ఆర్డర్లో అలా సినిమాలాగా చెప్పుకోవటం అలవాటై ఉండాలి. రెండోది, ఆ రాసుకునేది మాటికి మర్చిపోకుండా ఒకే రకంగా ఎప్పుడు చెప్పినా సరే ఒకే రకంగా చెప్పగలిగి ఇంట్రెస్టింగ్గా చెప్పగలిగే టాలెంట్ని కూడా మీరు మీ ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ మరొకరితో డిస్కస్ చేసుకుని మీరు ఆ టాలెంట్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏంటంటే సమయం ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు ఇస్తారు, ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తారు, ఇవ్వగానే సరిగ్గా ఇంట్రెస్ట్గా చెప్పగా మీరు ఎత్తుక్కుంటా చెప్తున్నారు అనుకోండి, ఇతను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, మన టైం వేస్ట్ చేస్తున్నాడని కొంచెం ప్రిపేర్ అయ్యారా బాబు, సరిగ్గా రాసుకుంటారు, డెవలప్ చేసారు, తర్వాత చూద్దామని పంపించేస్తారు. సో మీరు వచ్చి కొంచెం డిస్కరేజ్ అవుతారు. అలా అవ్వకుండా ఉండాలంటే ఎంతవరకు మనం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఇవాళ మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. కథలు చెప్పే ప్రాసెస్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఈ మధ్యకాలంలో చాలా మీరు యూట్యూబ్లో కూడా చూసి ఉంటారు. ఈ కథ నాదే, ఈ కథ కాపీ కొట్టారు, నేను ఈ కథ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, తర్వాత ఈ నవల నాదే, నా పర్మిషన్ అడగలేదు, ఇట్లా ఇప్పటికి బోల్డ్ కేసులు నడుస్తున్నాయి. కొన్ని కొట్టేశారు, కొంతమంది అరిచి పక్కకి వెళ్ళిపోయారు, కొంతమంది పట్టించుకోరు, కొంతమంది బయట పక్కన సెటిల్ చేసేసుకుంటూ ఉంటారు ఎంతో కొంత మనీ ఇచ్చి, ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి. అలాగే కొత్త వాళ్ళతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, కొత్త వాడిని అంటే కథ ఉందనగా రండి అంటారు, అనగానే మీ దగ్గర కథ ఉందా అంటారు, అనగా చెప్తూ ఉంటాం, ఇంకేమైనా ఉందా, ఇంకో కథ ఉందా అని చెప్పేసేసి తర్వాత కబురు చేస్తాం కాదు, ఇప్పుడు నేను బిజీలో ఉన్నాను తర్వాత చూద్దాం పంపించేస్తారు. పంపించిపోయిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ కథలే వాళ్ళు డెవలప్ చేసుకున్నారనుకోండి, మీరు గోల పెట్టినా ప్రయోజనం లేదు. ఇలాంటివి కూడా జరుగుతుంటాయి ఇండస్ట్రీలో. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే నిజంగా మీరు వినటానికే మిమ్మల్ని పిలిచారా, లేకపోతే ఊరిని మీ బాధపడలేక ఏదో ఒకటి చెప్పి పంపిద్దామని పిలిచారా అనే విషయం మీరు తేల్చుకోవాల్సిందే. కథ ఎవరికైనా చెప్పాలంటే మొట్టమొదట దానిలో ఇది ఎవరి గురించి కథ, దేని గురించి కథ అని మీకు తెలియాలి. కాబట్టి మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఆ కథ మీద ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఒక టైటిల్ పెట్టుకోండి, ఒక టైటిల్. ఆ తర్వాత దాని ఐడియా రాసుకోండి. మీకు తెలుసు ఐడియా అంటే 3 లైన్లో కథ అంతా వచ్చేస్తుంది. ఇంతకుముందు నేను చాలా చిన్న పెట్ట కథలు చెప్పాను, అవన్నీ కూడా ఎట్లా ఉండాలి ఐడియా గురించి క్లియర్గా చెప్పాను. ఇంకా డౌట్ ఉంటే ఆ ఎపిసోడ్ చూడండి, మళ్ళీ అదంతా చెప్తే ఇది పెద్దది ఎపిసోడ్ అయిపోతుంది. కాబట్టి ఐడియా రాసుకోవాలి. ఆ తర్వాత సింగిల్ లైన్ ఆర్డర్ రాసుకోవాలి. మూడో అంశం లైన్ ఆర్డర్. సింగిల్ లైన్ ఆర్డర్ వేరు, లైన్ ఆర్డర్ వేరు, అంటే సీన్ ఆర్డర్ వేసుకోవాలి. ప్రతి సీన్కి ట్రీట్మెంట్ ఉండాలి. ట్రీట్మెంట్ గురించి కూడా ఈజీ హౌ టు రైట్
స్టోరీ ఈజీ వే అని ఒక సబ్జెక్ట్ చేశాను, దాన్ని చూడండి. ఎట్లా దానిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో దాని గురించి డీటెయిల్ ఇచ్చాను నేను. ట్రీట్మెంట్ రాసుకోవాలి. తర్వాత స్క్రీన్ ప్లే డైలాగ్ ఉంటుంది. ఈ స్క్రీన్ ప్లే డైలాగ్ పోర్షను మీకు టైం ఉండి రాసుకోగలిగితే రాసుకోవచ్చు, లేకపోతే అట్లీస్ట్ ట్రీట్మెంట్ వర్క్ అన్నా ఉండాలి. తక్కువలో తక్కువ మనకి సీన్ ఆర్డర్ వర్క్ అన్నా మీ చేతిలో ఉండాలి. సీన్ ఆర్డర్ చేతిలో లేకుండా, కథ చేతిలో లేకుండా, ఐడియా చేతిలో లేకుండా, సింగిల్ లైన్ ఆర్డర్ చేతిలో లేకుండా మనం ఎవరికైనా కథ చెప్పటం అంటే ఇంకా మనం చెప్పక్కర్లేదు. అది మళ్ళీ మనం ఎట్లా వెళ్ళామో అట్లా ఇంటికి వచ్చేస్తాం. కాబట్టి మీ దగ్గర ఒక 10 పేజీల కథ ఉండాలి. ఆ కథ ఐడియా రూపంలో సింపుల్గా ఒక పాయింట్, లాగ్ లైను పాయింట్ 2 రాసుకోండి. తర్వాత చెప్పినవి సింగిల్ లైన్ ఆర్డరు, సీన్ ఆర్డరు, ట్రీట్మెంట్. ఇంతవరకు ఉంటే ఏ కథనైనా మీరు పర్ఫెక్ట్గా మీరు చెప్పగలుగుతారు. మీరు గుర్తుపెట్టుకోండి, సినిమా ఎవరికైనా చెప్పేటప్పుడు, కథ చెప్పేటప్పుడు సినిమా ఎట్లా ఓపెన్ అవుతుందో, కథ మీరు వేరేదైనా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకున్నారు, ఎక్కడైనా ఓపెన్ అవుతుంది, అది వేరే సంగతి, వదిలేసేయండి. ఎవరికైనా కథ చెప్పేటప్పుడు మాత్రం ఎవరికి కథ చెప్తున్నారో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. ఒక ప్రొడ్యూసర్ చెప్తున్నారు అనుకోండి, ఓవరాల్ కథ మొత్తం ఎట్లా జరుగుతుందో చెప్పాలి. హీరోకి చెప్పేటప్పుడు అయితే మాత్రం కథతో పాటుగా హీరో క్యారెక్టరైజేషను, ఎలివేషన్స్ ఏవైతే ఉంటే అవి కూడా మనం చెప్పాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే కథ టూకీగా చెప్తూ అతని పాత్ర యొక్క ఇంపార్టెన్స్ వరకు చెప్తే సరిపోతుంది. కాబట్టి ఒక దర్శకుడికి చెప్పాలంటే లేదా ప్రొడ్యూసర్కి చెప్పాలంటే మీరు సినిమా చెప్తున్నప్పుడు, మీరు కథ చెప్తున్నప్పుడు ఆయన వింటున్న వాడికి సినిమా కంటి ముందు కనపడేట్టుగా ఎక్స్ప్లెనేషన్ చేయగలిగి ఉండాలి. అలా చేయగలిగి ఉండాలంటే సీన్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఏ సీన్తో సినిమా స్టార్ట్ అవుతుంది, ఏ సినిమా దగ్గర ఎక్కడెక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది, అంటే మనం ఈ యాక్ట్ 1లో ఎట్లా మనం క్యారెక్టర్ని పరిచయం చేస్తూ ఉండాలి, ప్లాట్ పాయింట్ 1 ఉండాలి, పించ్ పాయింట్ ఉండాలి, మిడ్ పాయింట్ ఉండాలి, తర్వాత పించ్ 2 ఉండాలి, ప్లాట్ పాయింట్ 2 ఉండాలి, తర్వాత ఎండింగ్ క్లైమాక్స్ ఉండాలి. ఈ ప్రాపర్ ఆర్డర్లో సీన్ ఆర్డర్ తప్పకుండా ఉండాలి. సీన్ ట్రీట్మెంట్ అంటే సీన్ అనేది ఎక్కడ జరుగుతుంది, తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరుగుతుంది అనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సీన్ ఎలా జరుగుతుంది అనేది డీటెయిల్గా రాసుకోవడమే ట్రీట్మెంట్. ఎలా జరుగుతుంది ట్రీట్మెంట్ రాసుకుంటే ఏంటంటే రఫ్ డైలాగ్స్తో సీన్ కంటికి కనపడేట్టుగా మనం డీటెయిల్గా రాసుకుంటాం. కాబట్టి ట్రీట్మెంట్ రాయటం అయిపోతే సినిమా కథను చెప్పటం అనేది ఈజీగా ఉంటుంది. ఇలా అందరూ చేస్తారా? కాదు. సక్సెస్ అవ్వాలంటే చెయ్యాలి. ఇవి లేకుండా వెళ్ళి ఎక్స్పెరిమెంట్లు చేస్తామంటే సినిమా ఇండస్ట్రీలో కుదరదు. ఎవరైనా చెప్పి ఒక పాయింట్ చెప్పానండి, హీరో ఒప్పుకున్నాడు, వెంటనే సినిమా స్టార్ట్ అయిందని ఎవరైనా ఇంటర్వ్యూలో చెప్తే అవి నమ్మవకండి. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి స్ట్రేచర్ వేరు, మీకున్న పద్ధతి వేరు. వాళ్ళు ఆల్రెడీ పాపులర్ రైటర్స్, పాపులర్ డైరెక్టర్స్. కాబట్టి ఆయన మీద నమ్మకంతో గబక్కన ఓకే అనేస్తాడు. దాసరి నారాయణరావు గారు అసలు చిన్న పాయింట్ చెప్పి సినిమా బొబ్బిలి పులి సినిమా అంతా తీశారు ఎన్టీ రామారావు గారితో. కానీ ఆయన పద్ధతి వేరు కదా, ఆయన మీద నమ్మకం ఆయనకి, ఎన్టీఆర్కి. అలాగే మీరు నమ్మకం అయిన తర్వాత ఒక చిన్న పాయింట్ చెప్పి హీరోతో సినిమా ఓకే చేసుకున్న తర్వాత ఏమైనా చేయొచ్చు. బిగినింగ్ స్టేజెస్లో మాత్రం ఇవన్నీ మీ దగ్గర ఉండాల్సిందే. సినిమా పాయింట్లు విని తర్వాత పంపిస్తామనే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు నేను చాలామంది ఉన్నారు, ఇట్లాగా చేసి ఎంటర్టైన్ చేసేవాళ్ళు ఉన్నారు. మీరు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకునే ముందు అతను నిజంగా మిమ్మల్ని రమ్మన్నాడా లేదా అనేది మాత్రం తెలుసుకోండి. రైటర్స్ అసోసియేషన్లో వెళ్ళి రిజిస్టర్ చేసుకోవడం అని చేయాలంటే మీరు అసలు బిగినర్స్ కదా, ఫస్ట్ ఏమీ లేదు, అనుభవం లేకుండా ఎట్లా వెళ్తారు? మీకు కథని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏదో 2-3 ఒక సినిమాకో దానికో అసిస్టెంట్గా పనిచేసో మరొకటి చేస్తే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వాటికి వెళ్ళొచ్చు. మనం ఏమీ లేకుండా వచ్చేసి నేను కథ రిజిస్ట్రేషన్ చేస్తానండి రైటర్ అని అంటే మీరు రైటర్గా ఎలాగా? మీరు ఆల్రెడీ నవల కానీ, నాటకం కానీ, మరొకటి కానీ రాసిన రచయిత అయితే రచయితల సంఘంలో నేను సో అండ్ మనం రిజిస్టర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏమీ లేకుండా వెళ్ళటం అనేది ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి ఇలాంటి మోసాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది జెన్యూన్ కూడా ఉంటారు, మీరు తెలుసుకోండి. ఒకవేళ ఎవరన్నా పొరపాటు మీరు చిన్నవాళ్ళు అయ్యండి కథ పాయింట్ కొట్టేశారంటే పోనీ దరిద్రుని వదిలేసిన ఇట్లా తీది పక్కన పడండి వాడికి. అంత మాత్రం చేత పోయేదేం లేదు ప్రపంచంలో. ఏమండి, మీరు స్క్రీన్ ప్లే డైలాగ్ దాకా రాసుకున్నది ఏదైనా కొట్టేశారంటే దాని ప్రూఫ్తో మనం ఏదైనా నిరూపించవచ్చు. కానివ్వండి, ఏదో పాయింట్ చెప్తే కొట్టేశారంటే ఆ కక్కుర్తి బ్యాచ్ని అలా వదిలేసేయండి. మనం క్రియేటివ్ పర్సన్స్ 100 మనం క్రియేట్ చేయగలుగుతాం. సో నేను చెప్పినట్టుగా ఇలా అందరూ చేస్తారా? చేసేది చాలామంది ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర చూపిస్తాను, చూడండి. ఇలాగా ఇటువంటి ఇవన్నీ ఈ కట్టలు ఓన్లీ దీనిలో చూపిస్తానికి పనికి వచ్చే కాసినవి చూపిస్తున్నాను నేను. ఇలాగా బోర్డులు ఉన్నాయి ఇట్లాంటివి. ఇవన్నీ మన దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్
నా స్టూడెంట్స్ డెవలప్ చేసినవి, నేను డెవలప్ చేసినవి కాదు. ఇవన్నీ చాలా బేసిక్ స్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి దానిలో. అంటే బేసిక్ స్క్రిప్ట్స్ అంటే మనం ఇప్పుడు చెప్పిన కుందేలు, సింహం, తర్వాత ఏదో కాకి కథ, ఇట్లా చిన్న చిన్న కథలు. అంటే బిగినింగ్ స్టేజెస్లో పెద్ద పెద్ద సినిమాలు ఏం డెవలప్ చేయటం నేర్పడం కష్టం. ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ స్టోరీ అంటే సినిమా కథని లేదా కథను దాన్ని డెవలప్ చేయటం ఎట్లా అని చెప్పాలంటే చిన్న కథను తీసుకుంటే ఈజీగా, అంటే షార్ట్ ఫిల్మ్లో ఒక అరగంట సినిమాని మనం కనుక ఈ పాయింట్స్తో చెప్పగలిగితే వాళ్ళకి అర్థమవుతుంది. అదే చెప్తూ ఉంటాం. అలాంటిదే ఇప్పుడు మీకు చెప్పినటువంటి సింహం కుందేలు కథ చెప్పాను ఇంతకుముందు, అదే ఒక కథ. చూడండి, దీనిలో అతను రివెంజ్ అని రాశాడు. ఇతను రివెంజ్, దీనిలో తర్వాత ఐడియా. ఈ పేజీలన్నీ నేను వరుసగా పెడతాను. దీనిలో ఏముంటాయంటే రివెంజ్ అని ఫస్ట్ హెడ్డింగ్ పెట్టాడు. తర్వాత లాగ్ లైన్, సింహాన్ని చెప్పిన కుందేలు కథ అని పెట్టాడు. ఐడియా, సింహం కుందేలు కుటుంబాన్ని చంపితే పగబట్టిన కుందేలు సింహాన్ని చంపడం, ఐడియా రాశాడు 3 ముక్కల్లో. తర్వాత స్టోరీ రాశాడు. స్టోరీ ఎన్ని పేజీల్లో రాశాడు? దాదాపుగా ఒక 4-5 పేజీల దాకా రాశాడు. తర్వాత సింగిల్ లైన్ ఆర్డర్ ఉంది. ఆ తర్వాత స్టోరీ ఆర్డర్ అంటే సీన్ ఆర్డర్ రాశాడు. సీన్ ఆర్డర్ దాదాపుగా ఈ సీన్ ఆర్డర్లో ఇతనికి 8 సీన్లు దాకా వచ్చినాయి. ఆ తర్వాత స్క్రీన్ ప్లే డైలాగ్ వెర్షన్ రాశాడు. ఇలా పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ మనం అతన్ని ప్రాసెస్ ఆఫ్ స్క్రిప్ట్ రైటింగ్ అనేది నేర్చుకుని వెళ్ళాడు. ఆ తర్వాత వేరే ఎవరి దగ్గర అసిస్టెంట్గా, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా, తర్వాత స్క్రీన్ ప్లే రైటర్గా, డైలాగ్స్గా రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు ఇండస్ట్రీలో. కాబట్టి నేనేం చెప్తానంటే ప్రాసెస్ నేర్చుకుని ఒక పర్ఫెక్ట్గా మంచి స్క్రిప్ట్ తయారు చేసుకోవాలండి. చివరిగా ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా కథ చెప్పడానికి వెళ్ళేటప్పుడు లింగుమని ఒక్క కథ రాసుకుని మొత్తం 6 నెలలు సంవత్సరం పెట్టి ఒక్క కథ రాసుకుని చెప్పగానే ఇంకేమైనా కథ ఉందా లేదా ఇంకేమైనా పాయింట్ ఉందా అని అంటే తెల్లమోహేసి రాకూడదు. లేదా రేపు చెప్తానని ఒక నెల 2 నెలల తర్వాత వెళ్ళకూడదు. కనీసం ఒక కథనేమో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ట్రీట్మెంట్ దాకా రాసుకోండి. మిగతా అన్నీ సింగిల్ లైన్ ఆర్డర్ దాకా కథ యొక్క నెరేషన్ రాసుకుని 10 పేజీలు రాసుకోండి. సింగిల్ లైన్ ఆర్డర్ దాకా కనీసం ఒక 7-8 కాన్సెప్ట్లన్నా రాసి పెట్టుకోండి. ఉంటాయి భవిష్యత్తులో ఎవరిని అడిగితే. ఒకవేళ ఇది నచ్చలేదు అనుకో, ఇంకో పాయింట్ చెప్పండి. నచ్చిన పాయింట్ మీద డెవలప్ చేసుకెళ్ళండి. అప్పుడు మనం దానికి కనీసం సింగిల్ లైన్ ఆర్డర్ వరకు అన్నా ఉంటే చెప్పగలుగుతాం. ఇంతవరకు మనం ప్రిపేర్ అయితే మనం ఎవరికైనా చెప్పడానికి అర్హత ఉంది. అంతేగాని ఒకే కథని 1 సంవత్సరం 2 ఏళ్ళు 6 ఏళ్ళు కష్టపడి అది ఎవరి దగ్గరకు వెళ్ళి చెప్పేసి ఆడు వద్దనంటే బాబో నాకు రాయలేకపోయానంటే అటు రావద్దు. ఒకళ్ళకి మీరు చెప్పిన పాయింట్ నచ్చుతుంది, ఒకళ్ళకి నచ్చలేదు. అది మనం చెప్పలేము. కథని ఎంతవరకు రాసుకోవాలి? రాసుకున్న కథని మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ జాగ్రత్తలు మీకు తీసుకుని అవతల వ్యక్తి ఖచ్చితమైన వ్యక్తి నిజంగానే మీ కథ వినటానికి పిలిచాడు అనుకుని తెలుసుకుంటే తగు జాగ్రత్తలు తీసుకుని మీ పద్ధతిలో మీరు చక్కగా అతనికి సినిమా కనపడేట్టుగా సీన్ 1 నుంచి సీన్ చివరి దాకా. అదే మీరు రాసుకున్న కథ కాదండి, బిగినింగ్లో రాసుకున్న కథ కానీ డీటెయిల్గా రాసుకున్న కథ కాదు. సినిమా ఆర్డర్లోనే చెప్పాలి. సినిమా అర్థమయ్యేటట్టు చెప్పాలి. సినిమా వింటున్న వాడికి సినిమా కనపడాలి. అలా చెప్పి మీరు ఒప్పించుకోవాలి. నేను చెప్పిన అంశం మీకు అర్థమైంది అనుకుంటా. మరొక కొత్త అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.